ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మహాశివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటారు, పార్వతీదేవికి ఆ శివ పరమాత్ముడు ఈ పండుగ రోజు ఏం ఉపదేశం చేశాడు అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ వీడియో ఈరోజు మనం చూద్దాము. మహాశివరాత్రి అనేది మన హిందువులకు ఒక పరమ పవిత్రమైనటువంటి పండుగ అండి. ఈరోజు ప్రతి హిందూ భక్తుడు కూడా నిష్టగా ఉపవాసాలు ఉండి తెల్లవారుజాము నుంచే సాయంకాలం వరకు కూడా వాళ్ళు నిష్టగా ఉపవాసం ఉండి ఇంట్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్నానాలన్నీ కూడా ఆచరించి వాళ్ళు శివాలయానికి వెళ్ళి పూజలు చేసి భగవంతుని ప్రార్థన చేస్తారు. రాత్రంతా కూడా జాగరణ ఉండి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ శివపరమాత్ముని చాలా గొప్పగా మనస్ఫూర్తిగా ధ్యానిస్తారు. సో అటువంటి జాగరణలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు చేస్తారు. అసలు శివరాత్రి రోజు ఆ పవిత్రమైనటువంటి ఆచారాలను ఎందుకు పాటించాలి, దీని వెనుక ఉన్నటువంటి రహస్య కారణాలు ఏమి అని మనం చూస్తే, దీని వెనుక ఉన్న కారణాలను స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా వివరించారంట. ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది, నాదా, మనుషులు చేసే అనేక పాపాల వలన మరలా జన్మిస్తున్నారు. వారు గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొని పుణ్య మార్గంలో జీవించి కైలాసానికి చేరుకునేలా ఏదైనా సులభమైన మార్గం చెప్పండి. అప్పుడు పరమేశ్వరుడు, సరే చెబుతాను విను, ఇది ఒక మహాశివరాత్రి కథ అని చెప్పడం ప్రారంభించాడు ఆయన. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనము మనుషులు ఈ జన్మలో చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాపాల ద్వారా మనము కర్మలని చుట్టుకుంటాం. మనకి కర్మలు చుట్టుకుంటాయి. ఇప్పుడు మనకి తెలియకుండా ఇక్కడ ఒక చీమ ఉందనుకోండి, ఈ చీమను తొక్కేశాం. ఇది కూడా మనం చేసేటటువంటి ఒక చిన్న పాపమే. దానికి కూడా మనం ఏదో ఒక రూపంలో కర్మ అనుభవించవలసి ఉంటుంది. అదేవిధంగా మనం పనిచేసే చోట కావచ్చు, మన ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనము లేనిపోని కారణాలు ఒకరి మీద ఒకరికి తప్పులు చెప్పడము, ఇటువంటివి చేసినా కూడా సమస్యలు సృష్టించడము, ఇటువంటివి చేస్తే కూడా మీకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఏదైనా జరగచ్చు. అది కూడా ఒక కర్మే. అది కర్మ చుట్టుకుంటుంది. అంటే ఈరోజు ఈ క్షణం కోసం మనము ఒక ఏమంటారు, ఈ క్షణం బాగుండాలా అని చెప్పేసి మీరు తప్పుడు మార్గాలను ఎంచేసుకున్నారనుకోండి, ఆ క్షణం బాగానే ఉంటుంది. సో మీరు చేసేటటువంటి కర్మ నెక్స్ట్ మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకో ఇట్లా చూపిస్తుంది. దానివలన ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. కర్మని మూట కట్టుకొని నెక్స్ట్ తరాలు వస్తూనే ఉంటాయి తప్పించి కర్మను పోగొట్టుకొని ఆ యొక్క వంశ డెవలప్మెంట్కి, వంశ అభివృద్ధికి మీరు ఎక్కడ సహాయం చేసినట్టు ఉండదు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కర్మలు పోగొట్టుకునేటటువంటి మార్గాన్ని శివరాత్రి రోజు ఆ యొక్క పార్వతీదేవికి వివరించడం జరిగింది. దాన్నే ఈరోజు మనం ఇక్కడ ఈ కథలో చదువుకుంటున్నాము. ఇంకా కంటిన్యూ అవుదాము. అదే ప్రారంభించాడు భగవంతుడు. పూర్వకాలంలో ఒక అరణ్య ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడట. అతడు వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడంట. ఒక రోజున వేటకు వెళ్ళిన అతడికి చీకటి పడే సమయానికి కూడా ఒక జంతువు కూడా కనపడలేదంట. నిరాశగా తిరిగి ఇంటికి వస్తున్నాడు, ఏమీ దొరకలేదని. అతడికి అడవిలో వచ్చేసి ఒక సరస్సు కనిపించిందంట. రాత్రిపూట ఏదైనా ఒక జంతువు నీళ్ళ తాగడానికి వస్తుందేమో అని ఆశించి సరస్సు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు పైకెక్కి కూర్చున్నాడు. అప్పటికే రాత్రి కావడంతో బోయవాడికి నిద్ర వస్తూ ఉంది. నిద్ర నుంచి మేలుకొని ఉండటానికి అతడు చెట్టు మీద ఉన్నటువంటి ఒక్కొక్క ఆకును తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు. అంటే నిద్ర ఎక్కువైపోయింది. నిద్ర ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం, మనం కూడా ఏదో పని చేయాలి. ఏదో పని చేస్తే అట్లీస్ట్ ఆ నిద్రని కొంచెం మనము తేరుకునేలా చేస్తాం, కరెక్టా? సో అందుకు అతను ఏం చేస్తున్నాడు, ఏం జంతువులు ఏం రాలేదు అని చెప్పేసి సరస్సు పక్కనే కూర్చున్నాడు. అంటే సరస్సు పక్కన ఎందుకు కూర్చున్నాడు అంటే, నీళ్లు తాగడానికి వస్తాయని చెప్పేసి కూర్చున్నాడు. ఓకేనా? సో ఆ ఒక్కొక్క ఆకనే తెంపి మెల్లిగా వేస్తా ఉన్నాడు, మెలకువగా ఉండడం కోసం. ఓకేనా? అట్లా ఒక్కొక్క ఆకని తెంపి కింద పడేయడం మొదలెట్టినప్పుడు శివ అనడం వచ్చేసి అతనికి అలవాటైపోయింది. శివ అంటూ ఒక్కొక్క ఆకే పెరికి కిందకేస్తున్నాడు చెట్టు పైనుంచి కూర్చొని. ఓకేనా? అలా శివనామస్మరణ చేస్తూ ఆకులనే కింద పడేస్తూ ఉన్నాడు. ఓకేనా? అప్పుడు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. అక్కడ బోయవాడు బాణం ఎక్కుపెట్టగా ఆ జింక తాను గర్భవతినని, తనను చంపడం అధర్మమని, తనను వదిలిపెట్టమని వేడుకుంది. దాని మాటలు విని బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేశాడు ఆ జింకని. అలా వచ్చిన తర్వాత మరో ఆడ జింక, ఒక మగ జింక, చివరికి మరో జింక పిల్ల దాని కూడా
ఒక సత్యనిష్టతో మానవ భాషలో మాట్లాడి తిరిగి వస్తామని మాట ఇచ్చి వెళ్ళిపోయినాయంట. ఆ తర్వాత కూడా సరే అయిపోయిందని బోయేవాడు ఆశ్చర్యంగా ఇంకా కొన్ని జింకలు వస్తాయని వేచి చూస్తున్నాడు. సూర్యోదయం సమయానికి ఆ జింకలన్నీ తమ మాట ప్రకారం వచ్చేసి బోయేవాడి దగ్గరకు తిరిగి వచ్చి ముందుగా తమను చంపేయమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయేవాడిలో ఒక గొప్ప మార్పుని తీసుకొని వచ్చింది. అతడు వేటను విడిచిపెట్టి సన్మార్గాన్ని నేను అనుసరిస్తాను అనేసి ఆ జింకలకి ప్రతిజ్ఞ చేశాడంట. అదే సమయంలో దేవదూతలు అక్కడికి వచ్చి ఆ బోయేవాడిని కైలాసానికి ఆహ్వానించారంట. అది ఆ కైలాసానికి ఆహ్వానించినప్పుడు తనను శివుడిని పూజించడం తనకు తెలియదని చెప్పగా దేవదూతలు ఇలా వివరించారు. ఈరోజు మహాశివరాత్రి, నీకు తెలియకుండానే పొద్దుటి నుంచి ఉపవాసం చేశావు, రాత్రంతా జాగరణ చేశావు, శివనామస్మరణ చేశావు. నీవు చెట్టు ఎక్కుతుండగా నీ మొలకు కట్టుకున్న నీళ్లు తెగి కింద ఉన్నటువంటి శివలింగంపై పడ్డాయి. నీవు తెంపిన ఆకులు బిల్వాకులై శివుడికి బిల్వార్చనగా మారాయి. ఈరోజు శివరాత్రి కావడంతో నీకు శివుడి అనుగ్రహం లభించింది, కాబట్టి నువ్వు కైలాసానికి రా అని చెప్పేసి దేవదూతలు వచ్చేసి అతన్ని కైలాసానికి తీసుకోవడం వెళ్ళడం జరిగిందంట. ఈ కథను చెప్పి శివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ, బిల్వార్చనలు, శివనామస్మరణ, రుద్రాభిషేకం చేసేవారి పాపాలు ప్రక్షాళనమైపోయి మోక్షానికి చేరుతారు అని చెప్పేసి పరమశివుడు పార్వతీదేవికి వివరించారంట. అంతేకాదు శివరాత్రి రోజునే ఎందుకు జరుపుకుంటామంటే శివుడికి ఈ రోజు అంటే ఎందుకు అత్యంత ప్రీతికరమైందంటే ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. శివలింగం ఆవిర్భావం అంటాం. బ్రహ్మ విష్ణువు తమలో తాము గొప్పవారిని గొడవ పడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలో శివుడు ఒక పెద్దగా ఆది అంతం లేనటువంటి అగ్నిలింగంగా ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి రోజే అంట. శివుడు పార్వతి యొక్క వివాహం జరిగినటువంటి రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజే. తాండవ నృత్యం అంటాడు, శివుడు ఆనందంగా తాండవ నృత్యం చేసినటువంటి రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజే. కాలకూట విషం స్వీకరించిన రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజే. క్షీరసాగర మదనం చేస్తారు కదా, ఆ సమయంలో కాలకూట విషం బయట వస్తుంది. ఆ కాలకూట విషాన్ని ప్రపంచాన్ని కాపాడటానికి శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే దాచుకొని నీలకంఠుడు అనేటటువంటి గొప్ప పేరును పొందాడు. అది కూడా ఈ మహాశివరాత్రి నాడే. అందుకే శివరాత్రి అనేది అంత ప్రసిద్ధమైనటువంటి పండుగ. ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అని కొట్టేసి హైప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.